రామన్న అంటేనే ₹2 కిలో బియ్యం, రాజన్న అంటేనే ఆరోగ్యశ్రీ, తెలంగాణ ఆత్మ బంధువు కేసీఆర్ అంటేనే రైతు బంధు, మరి రేవంత్ అన్న అంటే సన్నబియ్యం. తెలంగాణ సర్కార్ సన్నబియ్యం పంపిణీ చేస్తున్న వేళ జనం గుండె చప్పుడు గుర్తించే ప్రయత్నం చేసినప్పుడు వినబడ్డ మాటలివి. పాలకులు గతించినా, ప్రతిపక్షంలో కూర్చున్నా వర్తమాన ప్రభుత్వాది నేతలైన జనం గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయేలా కొన్ని పథకాలు గేమ్ చేంజర్ అవుతాయి అనడంలో సందేహం లేదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మనసెరిగి పనిచేయడంతో పాటు ప్రజల కనీస అవసరాలు గుర్తించి సంక్షేమ నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వాలకు మంచి జరుగుతుంది, నాయకులకు చిరస్థాయిగా పేరు దక్కుతుంది. ప్రజల గుండెలను హత్తుకున్న ఆయా సంక్షేమ పథకాలు పదే పదే గుర్తుకు వస్తాయి. వాటిలో 2005లో యూపీఏ గవర్నమెంట్ తీసుకువచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అతి ముఖ్యమైంది. పల్లెల్లో పని దొరక్క పస్తులుండాల్సి వచ్చిన ఎందరో రైతు కూలీల ఆకలి తీర్చిన పథకం మహాత్మాగాంధీ NREGS. ఇప్పటికీ పేదరిక నిర్మూలన పథకాల్లో ఇదే హైలైట్. ముందుగా పేదోడి ఆకలి తీర్చిన ఈ పథకం కాంట్రాక్టు వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా మారి పంచాయతీ భవనాల నిర్మాణానికి, సామాజిక ఆస్తుల కల్పనకు, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రధాన వనరవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమం అంటేనే గుర్తుకు వచ్చే పేరు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు. పేదల కడుపు నింపేందుకు ఆయన తీసుకువచ్చిన పథకమే ₹2 కిలో బియ్యం. 1980 దశకంలో మొదలైన ఈ పథకం పేదోడి చెయ్యికి తెల్లబువ్వ కలిపే భాగ్యాన్ని ఇచ్చింది. పెద్దలతో సమానంగా పేదోడు వరి భోజనాన్ని రుచి చూసే అవకాశం కల్పించింది. కరోనా సమయం నుంచి దేశవ్యాప్తంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఉచిత రేషన్ బియ్యాన్ని అందించి అన్నార్థుల ఆకలి తీర్చుతున్నారు. ఎన్టీఆర్ అంతటి పేరును వైఎస్ఆర్కు తీసుకువచ్చిన పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ. రాష్ట్రం విడిపోయినా, ప్రభుత్వాలు మారినా పథకం మరింత ముందుకు సాగిందే తప్ప తీసివేస్తే తిరుగుబాటు తప్పదన్నట్లు తయారైంది. ఆరోగ్యశ్రీ అంటేనే దివంగత వైఎస్ఆర్ పేరు గుర్తుకు వస్తుంది. పలు సందర్భాల్లో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అసెంబ్లీలోని వైఎస్ఆర్ పథకం గురించి ప్రస్తావించేవారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆయుష్మాన్ భారత్ కూడా నాడు వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ఆశయాల నుంచి పుట్టిందే. జై జవాన్ జై కిసాన్ అనేది చైనా యుద్ధం నాటి నినాదం. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆకలి తీర్చే నిర్ణయాలు ఏ ప్రభుత్వాలు తీసుకోలేదు. అలాంటిది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఉద్యమ నేతగా ఊరూరా తిరిగి అన్నదాతల బాధలు గుర్తించి తీసుకొచ్చిన పథకం రైతు బంధు. ప్రతి పంట కాలానికి టెన్షన్గా నగదు బదిలీ అకౌంట్లలో వేసి అన్నదాత రుణం తీర్చుకున్నాడు కేసీఆర్. పల్లెల్లో కేసీఆర్ పైసల పథకంగా అన్నదాతల మానస పుత్రికగా నిలిచింది. ఈ పథకాన్ని రోల్ మోడల్ గా తీసుకుని దేశ స్థాయిలో నరేంద్ర మోడీ PM కిసాన్ తీసుకొచ్చారు. పేదల ఆకలి తీర్చే ప్రజా పంపిణీ పథకంలో దొడ్డు బియ్యం సరఫరా తీవ్ర విమర్శలకు, అవినీతికి తావిచ్చింది. సన్న బియ్యం పంపిణీ కరోనా టైంలో కేసీఆర్ కొంతకాలం పంపిణీ చేసినా ఆ తర్వాత అమలు కాలేదు. మారుతున్న కాలానికి తగ్గట్లు, ప్రాంతానికి తగ్గట్లు సన్న బియ్యం పంపిణీ చేయాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రజల మోముల్లో సంతోషం నింపుతోంది. ఇప్పటికీ 2 నెలలుగా జరుగుతున్న సన్న బియ్యం పంపిణీ కోసం జనం బారులు తీరుతున్నారు. దొడ్డు బియ్యం మాదిరి అమ్ముకోకుండా ప్రజలు తమ కంచాల్లో సన్న బియ్యం అన్నాన్ని వడ్డించుకు తింటున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండే రైతు కూలీలు, చిరు వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలకు ఆసరాగా నిలుస్తోంది సన్నబియ్యం పంపిణీ. దేశంలో జీడీపీ పెరిగింది, జీవన ప్రమాణాలు పెరిగాయి అనేది సర్కార్ లెక్కలకు పనికొస్తాయేమో కానీ కాలే కడుపులకు కాదు. ఏ కులానికో, మతానికో, వర్గానికో మాత్రమే పనికొచ్చే పథకాలు కాకుండా సబ్బండ వర్గాలకు పనికొచ్చే ఇలాంటి పథకాలు నాయకుల పేరును చిరస్థాయిగా నిలుపుతాయి. కొన్ని పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినా, రోల్ మోడల్ అనిపించినా, గేమ్ చేంజర్ అస్త్రాలు అయినా కాలగమనంలో నేతల ప్రస్తావన, ఇతర అంశాల ప్రభావంతో మారుతున్న కాలానికి తగ్గట్లు కొత్త ప్రభుత్వాలు కొలువు తీరక తప్పదు. కానీ ఆయా పథకాలకు పబ్లిక్ ఇచ్చే పేటెంట్ మాత్రం ఆ నాయకులకు జీవితకాల సాఫల్యతగా నిలుస్తోంది.